మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేంతో కొనుక్కున్నావయ్యా? వెండితోనా, బంగారముతోనా? వాటితో కాదయ్యా, నా సొంత రక్తాన్ని చిందించి నేను నా సంఘాన్ని కొనుక్కున్నాను. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెప్తాను బిగ్గరగా. హల్లెలూయా. మనం కొనుక్కున్న, మనం కట్టుకున్న ఇల్లు పైన మనకు అధికారం ఉంటుంది. మనం కొనుక్కున్నటువంటి దేవునికి మన పైన పూర్తి అధికారం కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్తాను బిగ్గరగా. హల్లెలూయా. అయ్యా, ఈ పాపము లోకంలో ప్రత్యేకించుకున్న దైవమా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మేము మా సొత్తు కాదయ్యా, మేము మా పిల్లల సొత్తు కాదు, నేను నా భర్త సొత్తు కూడా కాదు, నేను నా భార్య సొత్తు కూడా కాదు, నేను లోకం సొత్తు కూడా కాదు, నేను నా దేవుని సొత్తే ఉన్నాను. నేను నా దేహము పాపానికి కాదు, నా దేహము దేవునికి ఆలయము. అయ్యా నీకు స్తోత్రాలు. నా దేహము దేవునికి ఆలయమే ఉండదని, నా దేహములో నేను రక్తంలో కడగబడిన తర్వాత నా జీవితంలోకి పరిశుద్ధాత్మకు ఆలయంగా మారిపోయింది నా దేహము. ఈ దేహంతో సిగరెట్ కాల్చును, ఈ దేహంతో నేను కైని నవలను, ఈ దేహంతో నేను పాపం చేయను. ఇది విలువ పట్టు కొనబడిన నా సొత్తైన నా దేహం. ఇది నా దేవునిది, ఇది నాది కాదు. తల్లిదండ్రులు ఇచ్చిన దేహం కాదు ఇది. తిరిగి జన్మించిన తర్వాత ఈ దేహము నా దేవుడు కొనుక్కున్న సొత్తుది. నా కళ్ళు కూడా ఆయనవే, నా తలంపులు కూడా ఆయనవే, నా చెవులు కూడా ఆయనవే, నా మాట కూడా ఆయనదే. సమస్తము కూడా సజీవయాగముగా ఇది నా సొత్తు కాదయ్యా, ఇది నా దేవుడి సొత్తు అయిపోయినది. ఇది నా దేవుడి సొత్తు, ఇది నా దేవుడి సొత్తు. కాబట్టి నేను ఈ లోకము నా కోతయ్యా. పరిశుద్ధమైన రక్తము, పరిశుద్ధుడైన దేవుడు కాచిన రక్తము, ఆ రక్తమే మన కోసం మొరపెడుతుంది. అవునయ్యా, నన్ను కాపాడు ప్రభా, విమోచన కలుగు చేయ ప్రభా, నా తల కడుగు ప్రభా, నా మనసు శుద్ధి చేయ ప్రభా. నా మనసు పోలేదయ్యా, నా తలము పోలేదయ్యా, నేను పాపంలో పడిపోతున్నాను మాటికి ప్రభా. విమోచించు ప్రభా, పరిశుద్ధాత్మదేవా, విమోచించి విమోచించి విమోచించు ప్రభా. ఈ దేహంలో ప్రభా పాపలు ఏలుబడి చేయకూడదయ్యా, నాతో కలంకం రాకూడదయ్యా, నా మనసులో కలంకం రాకూడదయ్యా. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి చూస్తున్న దేవుడు ప్రభా. నువ్వు ఆకాశం ఎక్కిపోయినా అక్కడ దేవుడు ఉన్నాడు, నువ్వు పాదం దిగిపోయిన అక్కడ దేవుడు ఉన్నాడు. నీ తలంపులు ఎరిగిన దేవుడు ఆయన, నీ నోట మాట రాకముందే సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు కూర్చోవడం ఆయనకి తెలుసు, నువ్వు నిలబడటం ఆయనకి తెలుసు, ఒంటరి తలములో నువ్వు చూస్తుంది కూడా ఆయన తెలుసు. నీ కోసం ప్రాణం పెట్టినటువంటి ఆయన కోసం నువ్వు బ్రతకడానికి ఇంకా దేవుడికి అవకాశం ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. దేవుడి ప్రార్థన దీవించునుగాక.